కాంగ్రెస్ పార్టీ యొక్క వ్యవహార శైలి చూసుకుంటే బెదిరింపులు, కేసులు పెట్టుడు, మా పార్టీలో రాకపోతే మీ సంగతి చూస్తాం, మా క్యాండిడేట్లని వెతుకుపోవడం, వాళ్ళకు టార్చర్ చేయడం, వాళ్ళకు అనేక విధాలుగా ఆర్థికంగా ఆశ చూపించి ఫైనాన్షియల్ పైసలు వాళ్ళకు 20 లక్షలు ఇస్తాం, 30 లక్షలు ఇస్తాం, 10 లక్షలు ఇస్తాం, 50 లక్షలు ఇస్తామని కూడా కొంత జాగాల వాళ్ళు ఆఫర్ చేయడం జరిగింది. అనేక విధాలుగా ప్రయత్నం చేసిండ్రు. ఒక ఇద్దరు ముగ్గురు ఏదైతే ఉంటారు కదా, కొంతమంది ఏమంటారు, ఫాక్స్కి ఏమంటారు తెలుగులో, నక్కలు కొంతమంది ఉంటారు. అటువంటి నక్కలు చాలా ఆశతోని అటువంటి వాళ్ళు కొంతమంది పోవడం జరిగింది. ఆ నక్కలకు కూడా ప్రజలు మంచి బుద్ధి చెప్తారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో పోటీ చేస్తున్న ప్రతి ఒక్క వ్యక్తి బీఆర్ఎస్ పార్టీ రక్తం పంచుకున్న వ్యక్తి అని నేను తెలియజేస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీలో ఏ వ్యక్తి దిక్కు లేడు. కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన క్యాండిడేట్లు, ఆడ చైర్మన్ క్యాండిడేట్లు ఉన్నారు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన వ్యక్తులు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, వాళ్ళకు దిక్కు లేదు, అసలు క్యాండిడేటే దిక్కు లేడు. బీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్న క్యాండిడేట్లను బోధన్ మండలం నుంచి, నిజామాబాద్ నుంచి నాయకులు వచ్చి ఈడ వాళ్లకు హైజాక్ చేసుకోవడం, కిడ్నాప్ చేసుకోవడం, ఇటువంటి సంఘటనలు జరిగి వాళ్ళకు ఒప్పించి క్యాండిడేట్ తీసుకునే పరిస్థితి, ఆ దళితులకు పరిస్థితి వాళ్ళకు వస్తే ఆ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమున్నది దయచేసి ఒకసారి గుర్తుపెట్టుకోవాలి.